సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో నిర్విరామంగా కొనసాగుతుంది. ఆ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త లుక్ ని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఆ లుక్ టాలీవుడ్ లోను తెలుగు సినిమా ప్రేక్షకుల్లోనూ ఒక సంచలనం అయి కూర్చుంది. పోతే ఆ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు పబ్లిక్ లో వినపడతా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ఉంటుంది అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎన్నో ట్విస్టుల్ని మలుపుల్ని ఎక్స్పీరియన్స్ చేశారు తెలుగు సినిమా ప్రియులు. ముందుగా అసలు ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్తుందా అని బోల్డ్ అని అనుమానాలు. ఆ తర్వాత వెళ్తుంది అని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఎప్పుడు వెళ్తుంది అని దానికి సంబంధించి డేట్లు పోస్ట్ పోన్మెంట్ కారణంగా బోల్డ్ అంత సస్పెన్స్ నడిచింది. మొత్తానికి ఓ షాకింగ్ లుక్ తో ఎన్టీఆర్ సుకుమార్ తో షూటింగ్ మొదలు పెట్టాడు. అలానే ఈ సినిమాలో జగపతి బాబు ఎన్టీఆర్ కి తండ్రిగా నటిస్తాడు అని మొదట్లో అన్నారు. ఆ తర్వాత ఈ సినిమాకి ఆయన విలన్ అన్నారు. ఇలా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు నడిచాయి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు. అదే కోవలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ సినిమా మీద అంచనాలని మరింత పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇంతకీ ఆ సంగతి ఏమిటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడంట. పోతే ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇది రూమరే కావచ్చు, నిజం కూడా అయి ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి, వినటానికి మాత్రం మహాముచ్చటగా ఉంది. ఎన్టీఆర్ నుంచి ఎప్పుడు కూడా తెలుగు సినిమా వెరైటీనే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే యంగ్ టైగర్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, ఓ మంచి నటుడు కూడా. అతనిలో ఉన్న అసలు సిసలైన నటుడిని బయటికి తీసుకురావడానికి సరైన పాత్రలు పడాలి. అప్పుడు కదా ఎన్టీఆర్ నట వీరంగాన్ని చూసి మురిసిపోయే అవకాశం వచ్చేది. మొత్తానికి సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ ని సరికొత్తగానే ప్రెజెంట్ చేయడానికి చొరవ చూపిస్తున్నారనిపిస్తుంది. ఇంటర్పోల్ ఆఫీసర్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ని పట్టుకునే ఆఫీసర్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఒక రకంగా వాళ్ళు గూఢచారుల్లాగా కూడా పనిచేస్తారని అనుకోవచ్చు. తెలుగు సినిమాలకు సంబంధించి జేమ్స్ బాండ్ తరహా స్పై ఇన్వెస్టిగేటివ్ మూవీస్ ఇటీవల కాలంలో రావట్లేదని చెప్పుకోవాలి. ఒకప్పుడు కృష్ణ గారు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ జోనర్ లో కొన్ని మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. రీసెంట్ పాస్ట్ లో ఎందుకనో గానీ మన తెలుగు సూపర్ స్టార్ హీరోలకి ఆ జోనర్ మీద మనసు పోలేదు. ఇప్పుడు సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో అటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని తలుచుకుంటుంటేనే చాలా గొప్పగా అనిపిస్తా ఉంది. ఈ సంగతి నిజమైతే చాలా బాగుంటుంది. టాలీవుడ్ కు సంబంధించి కొత్త తరం జేమ్స్ బాండ్ గా జూనియర్ ఎన్టీఆర్ అవతరించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. జేమ్స్ బాండ్ లాగా జూనియర్ ఎన్టీఆర్, ఈ మాట వింటుంటేనే చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తా ఉంది. చూడాలి మరి సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ ని జేమ్స్ బాండ్ లా చూపించి రిఫ్రెషింగ్ ఫీలింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని థ్రిల్ చేసి పారేస్తారేమో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.